రాష్ట్రంలోని రోడ్ల మరమ్మతులపై సర్కార్ ఫోకస్ చేసింది. ఒక్కో నియోజకవర్గానికి 50 కోట్లు కేటాయించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 28లోగా టెండర్ల దాఖలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఆర్ఎండ్బీ డిపార్ట్మెంట్. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గానికి 50 కోట్ల నిధులు కేటాయించాలని భావిస్తుంది. ఇందులో భాగంగా నియోజకవర్గాల్లో రిపేర్లు చేయాల్సిన రోడ్ల పనుల ప్రపోజల్స్ పంపాలని ఆర్ఎండ్బీ డిపార్ట్మెంట్ ఎమ్మెల్యేలను కోరింది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రద్దీ ఎక్కువ ఉండి పబ్లిక్ ఇబ్బందులు పడుతున్న రోడ్లకు సంబంధించిన ప్రపోజల్స్ పంపినట్లు తెలుస్తోంది. 100 నియోజకవర్గాలకి నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా మొదటి దశలో 50 నుంచి 60 నియోజకవర్గాలకు ఫండ్స్ కేటాయించున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రోడ్ల రిపేర్లకు నిధులు ఇవ్వలేదని, దీంతో రోడ్లు చాలా వరకు ధ్వంసమయ్యాయని ఆర్ఎండ్బీ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల భారీ వర్షాలు, వరదలకు 100 కిలోమీటర్ల వరకు రోడ్లు దెబ్బతిన్నాయని, బ్రిడ్జీలు, కల్వర్టర్లు కొట్టుకుపోయాయని చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, జిల్లా కలెక్టర్లకు ఇటీవల వరదల సమయంలో సీఎం శాంక్షన్ చేసిన 5 కోట్లు ఇలా అందుబాటులో ఉన్న అన్ని నిధులను ఉపయోగించనున్నారు. త్వరలో కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ నుంచి మరికొన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. రోడ్ల రిపేర్లకు ఫండ్స్ ఇవ్వాలని కొన్ని నెలల నుంచి ఆర్ఎండ్బీ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డికి, పంచాయతీరాజ్ రోడ్ల రిపేర్లకు ఆ శాఖ మంత్రి సీతక్కకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు భారీగా వినతులు ఇస్తున్నారు. అన్ని ప్రతిపాదనలు తీసుకుని ఈఎన్సీ, సీఈలకు పంపిస్తూ నిధులు అందుబాటులో ఉన్నంత వరకు మంజూరు చేయాలని మంత్రులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మినిస్టర్ని కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ మధ్య రోడ్ల రిపేర్లపై మంత్రి సీతక్కకు ప్రతిపాదన లేఖ అందించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మంత్రి వెంటనే ఈఎన్సీకి ఫోన్ చేసి ప్రపోజల్స్ లేఖ పంపుతున్నానని, నిధులు ఉన్న ప్రకారం శాంక్షన్ చేయాలని ఆదేశించారు. నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాలో 356.97 కోట్లతో రోడ్ల రిపేర్లకు ఆర్ఎండ్బీ టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 28లోగా ఆయా జిల్లాల్లో రోడ్ల రిపేర్ల పనుకు టెండర్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్ ఇచ్చింది. వచ్చే ఏడాది జూన్ వరకు రోడ్ల పనులు పూర్తి చేయాలని అందులో స్పష్టం చేసింది. రోడ్ల రిపేర్ల కోసం జపాన్, అమెరికా నుంచి ఎయిర్ ఫ్రెషర్ జెట్ ప్యాచర్, ప్యాట్ హోల్ అండ్ రోడ్డు మెయింటెనెన్స్ మిషనరీని తెప్పించింది ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో మిషనరీ ప్రయోగాత్మకంగా ఆర్ఎండ్బీ పరీక్షించింది. వీటి సాయంతో రోడ్లు రిపేర్ చేస్తే పని పూర్తయిన అరగంటలోనే వాహనాలను అనుమతించే అవకాశం ఉంటుంది.